ప్రకారముగా అది కరెక్టేనా? అన్న జాన్ వెస్లీ అన్నని ఎంత చిన్న చూపుగా మాట్లాడారు. ప్రవీణ్ అన్నయ్య షారోన్ అమ్మగారి గురించి ఎంత చిన్న చూపుగా మాట్లాడారు. బ్రదర్ అనిల్ గారు ఆయన గురించి మీరు ఎంత చీప్గా మాట్లాడారు. ఇటుపోతే రాజమండ్రి తామసయ్య గారి గురించి మీరు తరిమేరా. దైవ సేవకులను చిన్న చూపుగా చేసి మాట్లాడుతున్నారు. అందుకనే మీ స్వభావం ఏంటో, మీ తాసుపావం బుద్ధి ఏంటో ఈ క్రైస్తవ ప్రపంచానికి నేను చూపించాలనే ఈ వీడియో చేశాను. వాళ్ళను తగ్గిస్తూ, వాళ్ళను హేళన చేస్తూ వీళ్ళ దగ్గర మాట్లాడానట. వీడియో పెడుతున్నాను, ఒక్కసారి వీడియో చూడండి. సావుకులే దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సావుకులే శత్రువులుగా మార్చబడుతున్నారా? నువ్వా నేనా అంటూ వీడియోలు చేస్తున్నారా? కలిసి మాట్లాడుకొని మరలా ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుంటున్నారా? ఎవరు వాళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళెవరో కాదు, అమ్మతేజ వర్సెస్ విజయ ప్రసాద్ రెడ్డి. వీరిద్దరి మధ్యలో గడిచిన దినాల్లో చాలాసార్లు కొన్ని విషయాలు అనుకోని విధంగా విపరీతంగా విమర్శలు జరిగాయి. అయితే ఈ రోజున గడిచిన రాత్రికాల వేళ అమ్మతేజ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అతను ఒక త్రాసుపాము లాంటి వాడని, ఒక పాము లాంటి వాడని తను ప్రస్తావిస్తూ కొన్ని విషయాలను బయటకు తీసుకొచ్చారు. ఏంటి ఆ విషయాలంటే, రాజమండ్రిలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులైనటువంటి వస్తున్న జాన్ వెస్లీ గారి పైన తన వాట్సాప్ చాటింగ్ చూయించాడంటూ, వాట్సాప్ గురించి మాట్లాడాడంటూ ఈయన ఒక కామెంట్ చేశాడు. ఒకసారి ముందుగా అమ్మతేజ గారి కామెంట్ విందాం. నిజంగా మరి ఆయన వస్తున్న జాన్ వెస్లీ గారి గురించి అలా అన్నారా లేదా, ఆయన కూడా ఒక వీడియో చేశారు. ఆ వీడియోని కూడా చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మతేజ గారు ఏమంటున్నారు ఒకసారి విందాం. తక్కువ చేసి మాట్లాడాను అనిపించలేదు మీకు? చాలా తక్కువ చేశాడు. ఈ విషయం నేను తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే ఈ విషయం నేను మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడినామని నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, కానీ మాట్లాడే తీరాల. ఆయన ఏం చేశాడంటే, హోసన్న జాన్ వెస్లీ అన్న గురించి మాట్లాడుతూ, తమ్ముడు ఏమనుకుంటున్నావు, హోసన్న జాన్ వెస్లీ అన్న ఉన్నాడు కదా, హోసన్న జాన్ వెస్లీ అన్న నా మెసేజెస్ ఆయన వెళ్తున్న కారులో పెట్టుకుంటాడంట. వాళ్ళ పరిచారకులు చెప్పడంతో పాటు అన్న కూడా నాతో చెప్పాడు, కొన్నిసార్లు నా మెసేజ్లో నుంచి కొన్ని వాక్యాలు తీసుకొని ఏం చేస్తాడు, ప్రిపేర్ అవుతాను నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పి హోసన్న జాన్ వెస్లీ గారు ఈ విజయ ప్రసాద్ రెడ్డి గారితో చెప్పారంట. నీకెంత నాలెడ్జ్ ఉంది, నీకెంత నాలెడ్జ్ ఉంది తమ్ముడు, నీకెంత తెలివి ఉంది తమ్ముడు, నాకు లేదు తమ్ముడు అంత తెలివి అని హోసన్న జాన్ వెస్లీ గారు తనను తాను తగ్గించుకొని ఈయనను హెచ్చిస్తున్నాడంట. నాకెంత బాధ అనిపించిందంటే, ఇప్పుడు హోసన్న జాన్ వెస్లీ అన్న నాకు పరిచయం, హోసన్న జాన్ వెస్లీ అన్న అంటే నాకు ఇష్టం. ఇప్పుడు ఆ విషయము విజయప్రసాద్ రెడ్డి గారికి కూడా తెలుసు. విజయప్రసాద్ రెడ్డి గారు జాన్ వెస్లీ అన్న నాకు ఎంతో కొంత పరిచయం అని తెలిసినా కానీ జాన్ వెస్లీ అన్నను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంటే ఈయన హెచ్చించుకుంటున్నాడు, ఆయనను తగ్గిస్తున్నాడు. ఎంత బాధ ఉంటుందండి. నేను ఈ వీడియో ద్వారా హోసన్న జాన్ వెస్లీ అన్నకి నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నా, ప్లీజ్ అన్న అలాంటి వారి జోలికి వెళ్ళకండి అన్న. అలాంటి వాళ్ళకి మీ పరిచర్య వేరన్నా, అన్య భాషలు లేవంటాడు. ఆయన మిమ్మల్ని డీగ్రేడ్ చేసుకుంటూ మా 7 ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిలాడుకుంటున్నానన్నా. ఇప్పుడు మేము మీకు ఎంతో కొంత తెలుసు, అయినా మా ముందు మాట్లాడారు అంటే మీ గురించి వాళ్ళ సంఘం ముందు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఆయనకు పరిచయస్తుల మీద ఇదిగో అసలు వాట్సాప్ చాట్ చూపించడం న్యాయమా?
ఇప్పుడు ఒక సేవకుడు మనకు పంపించినటువంటి ఎస్ఎంఎస్లను వేరే వాళ్ళకు పబ్లిక్గా చూపెట్టడం కరెక్టా? అది దట్ హోసన్న జాన్వేస్లు అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? అది విజయప్రసాద్ రెడ్డి సంస్కారం అది. రైట్, ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఖచ్చితంగా వాట్సాప్ వాడినట్టు, వాట్సాప్ చాటింగ్ చూపించినట్టు మరి అమతేజ్ గారు చెబుతున్నారు. దీనికి స్పందించి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. ఆయన కూడా ఒక వీడియో పెట్టారు. ఎవరి గురించి? మన జాన్ వెస్లీ గారి గురించి. అని హోసన్న జాన్వేస్లీ గారు తనను తాను తగ్గించుకొని ఈయన నేను చూస్తున్నాడు. నేను ఈ వీడియో ద్వారా హోసన్న జాన్వేస్లీ నా రెండు చేతులకి బతిలాడుతున్నా, ప్లీజ్ అన్న అలాంటి వారి జోలికి వెళ్ళకండి అన్న, మీ పరిచయం వేరన్నా. ఆయన పరిచయం ఇగో వాట్సాప్ చాట్ చూపించడం న్యాయం? ఇప్పుడు ఒక సేవలు మనకు పంపించినటువంటి ఎస్ఎంఎస్లను వేరే వాళ్ళకి పబ్లిక్గా చూపెట్టడం కరెక్ట్? అది దట్ హోసన్న జాన్వేస్లీ అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? దట్ హోసన్న జాన్వేస్లీ అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? దట్ హోసన్న జాన్వేస్లీ అన్న చాటింగ్ చూపెట్టడం కరెక్టేనా? అది విజయప్రసాద్ రెడ్డి సంస్కారం అది. అతని వీడియోలో జాన్ వెస్లీ అన్నకు నేను చేసినటువంటి చాటింగులు, అతను నాకు చేసినటువంటి వాట్సాప్ అని కూడా పదం పలికాడు. వాట్సాప్ చాటింగులు నేను చూపించానట. చూపించి జాన్ వెస్లీ అన్నను డిగ్రేడ్ చేస్తూ, రే అన్న నా ప్రసంగాలు వింటాడు, అవి కాపీ కొట్టి సంఘంలో చెప్పుకుంటాడు, అంత గొప్పోని నేను అని విర్రవీగానట. చిచ్చి చిచ్చి అనిపించింది. జాన్ వెస్లీ అన్న కూడా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా వింటున్నటువంటి ప్రజలారా, జాన్ వెస్లీ అన్న అస్సలు వాట్సాప్ యూజ్ చేయరు. ఇది పచ్చి నిజం. హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న అందరికీ తెలుసు. ఆయన అసలు వాట్సాపే వాడరు. రైట్, చూసారు కదా. ఈ రెండు వీడియోల్లో మనం ఒకటి గమనిస్తే ప్రేమటువంటి దోన్మిడ్లారా, ఎవరు సత్యము ఎవరు అసత్యమో తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఎవరు సత్యం చెబుతున్నారు, ఎవరు అసత్యం చెబుతున్నారు తెలిసిపోతుంది. మరి ఇక్కడ అమతేజ్ గారేమో వాట్సాప్ చాటింగ్ చూపించాడు అంటున్నాడు. ఇక్కడ మరి రాజమండ్రిలో సేవ చేస్తున్న దైవ సేవకులైనటువంటి జాన్ వెస్లీ గారేమో ఆయన వాట్సాప్ అసలు వాడరు అంటున్నారు. సో మరి మీకు తెలిస్తే, ఒకవేళ ఎవరి గురించి జాన్ వెస్లీ గారి గురించి మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అంతేకాకుండా మరి నాకైతే తెలియదు ఆయన వాట్సాప్ వాడతాడా లేదని నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ రెండు విషయాలు మనకు అర్థమైన రీతిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక విషయం ఏంటంటే, ఈ అమతేజ్ గారు కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు కొంతమందిని ఈయన ప్రిపేర్ చేసి, ఎవరిని అనారోగ్యంగా ఉన్నటువంటి కుష్టివారిని పోగు చేసి ఆయన జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనా కూడిక ప్రాంతంలో మరి కొంతమంది పంపించినప్పుడు ఈ గుడ్డోళ్ళు తీసుకెళ్ళండి, మోగోళ్ళు తీసుకెళ్ళండి, ఊరంతా వెళ్ళండి. ప్రియ దేవుని జనాంగమా, తెలుగు క్రైస్తవులారా, ఒక్కసారి ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలారా ఆలోచించండి. ఈ టోపీ వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదండి, విజయప్రసాద్ రెడ్డి గారి అనుచరుడు. కాకినాడలో ఉన్నటువంటి సేవకులందరికీ, అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న సేవకులందరికీ ఈయన సుపరిచితుడే. విజయప్రసాద్ రెడ్డి ప్రధాన శిష్యుడు అనమాట. చూడండి, స్టేజ్ మీదికి మీటింగ్ జరుగుతున్నప్పుడు, నేను మెసేజ్ చెప్తున్నప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చి చూడు స్వస్థపరుస్తావా లేదా అని గొడవలు చేస్తున్నారు. బ్రదర్ గొడవ పడడానికి వచ్చారా? దేవుడు పిలిచినప్పుడు రండి. దేవుడు పిలిచినప్పుడు రండి. చూస్తారు కదా. ఓకే, రైట్. ఒకవేళ ఈ టైంలో ఈ వీడియో చూసిన తర్వాత మరి అమతేజ గారిని కూడా నేను విషయంలో మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. సార్, మీరు చేసేటివి ప్రతిదీ కూడా ఒకవేళ మీరు చేసిన వీడియోలో 100% కరెక్ట్ అయితే, అర్థమవుతుందా, 100% కరెక్ట్ అయితే, మరి ఇప్పుడు జాన్ వెస్లీ గారు రాజమండ్రిలో సేవ చేస్తున్న జాన్ వెస్లీ గారు వాస్తవంగా ఆయన వాట్సాప్ యూజ్ చేయటం కాదు కదా, అసలు దాన్ని విరుచుకోవడానికి పలకరించే మాట కూడా ఉండదని చెప్పి తెలిసింది. అయితే మీరు వాట్సాప్లో చూపించారన్నారు, కానీ అది కనుక అసత్యమైతే సార్ ఇలాంటి నిందలు మరి సావుకుల పైన మీరు వేయకూడదు. ఒకవేళ ఆయన చేసిన తప్పే, నేను ఒప్పుకుంటున్నాను ఈ విషయంలో, కానీ మరలా మీరు అలా అనటం కూడా కరెక్ట్ కాదు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి గురించి మాట్లాడారంటే మాథ్యూస్, కృపా మినిస్ట్రీస్ యొక్క మాథ్యూస్ గారి గురించి కూడా మాట్లాడారు. అతను ఆడియో పెట్టారు, చూసారా, అతను ఆడియో పెట్టేశాడు. వినండి, మీరు కావాలంటే అతను వీడియో కూడా ఆడియో పెట్టాడు, వినండి ఒకసారి. గుంటూరు. అవునన్నా, అవును. ఆయన నన్ను అంటాడు, తమ్ముడు గారు మిమ్మల్ని వీడియోలో చూసినప్పుడు సింహంలా కనబడతారు, ఎదురుగా వచ్చినప్పుడేమో నాకు సాధువుగా సాత్వికంగా కనబడతారు,
అన్న అంటాడు. అంటే వీడియో మాట్లాడిన దానికి వీడియో వెనక మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంటది నాన్న. విన్నారు కదా ఏమన్నాను నేను అందులో? అన్న నాకు ఫోన్ చేసినప్పుడు తమ్ముడు నువ్వు తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే చాలా వరకు మీరు సత్యం చెప్పొచ్చు, నేను కాదని నేను అన్నాను, కానీ ఇది నెక్స్ట్ డే ఎప్పుడంటే మీరు కాకినాడలో మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే ఈ వీడియో చేస్తుంటే మిమ్మల్ని నేను అభినందించేవాడిని. అంతేకాకుండా మీరు చెప్పేది ఖచ్చితంగా సత్యాలు అయితే మిమ్మల్ని అభినందించేవాడిని నేను కూడా. కానీ టైంలో ఒకవేళ మీకు కోపంతోటో లేకుంటే ఈర్ష్యతోటో మరలా మీరు వీడియో చేస్తూ ఈ టైంలో అంటే ఈ టైంలో ఈరోజు జరిగే చాలా రోజులు అవుతా ఉంది. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ వీడియోలు చేశాను, మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వీడియోలు చేశాను నేను. మరలా ఈ టైంలో మరి చెప్పినటువంటి ఈ సమయంలో మరి మీరు ఇలా మాట్లాడటం అనేది నాకు కొంచెం బాధాకరంగా ఉంది. ఆ తర్వాత ఎవరంటే ప్రవీణ్ షారోన్ గారి గురించి కూడా మీరు మాట్లాడారు. ఆ తర్వాత మరి రాజమండ్రిలో ఉన్నటువంటి థామస్ గారి గురించి కూడా మీరు మాట్లాడారు. సో నేనేమంటున్నానంటే ఒకవేళ రహస్యంగా అతను ఏమైనా మీతో మాట్లాడే వాళ్ళ గురించి ఉంటే ఇప్పుడు దాని గురించి బయట పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే సేవకులం సార్, అనేక రకాలుగా అనుకుంటాం. ఇప్పుడు తనకంటే ఎవరు గొప్పవాళ్ళని ఆయన అనుకోవచ్చు, ఒకవేళ ఆయనకంటే గొప్పవాళ్ళని మీరు అనుకోవచ్చు ఒకవేళ. ఇది ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత అది. ఇప్పుడు ఒక సేవకుడిని చూసి 50 మంది ఉన్న సేవకుడు ఏమనుకుంటాడంటే 25 మందిని చూసినప్పుడు నేను గొప్పని అనుకుంటాడు, 50 మందిని 100 మంది చూసినప్పుడు నేను గొప్ప అనుకుంటాడు, 100 మందిని 1000 మంది చూసినట్టు గొప్ప అనుకుంటాడు. సో ఇట్లా మనకి కొంచెం ఆ యొక్క అప్రిషియేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ మీరు అలా మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదు. రైట్. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఎవరి గురించి మాట్లాడినా, మీరు ఏ విషయాన్ని చెప్పినా, ఎంత గొప్పగా చెప్పినా, ఒకసారి షారోన్ ప్రవీణ్ గురించి మీరు ఏం చెప్పారో మరి ఇప్పుడు తనేం చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. ఎవరో ప్లేస్ కొనిచ్చారు, కారు కొనిచ్చారు, ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా షారోన్ ప్రవీణ్ గారు వెళ్ళలేదు అని మీరు చెబుతున్నారు. దానికి ముందేమన్నారంటే అసలు ఆ షారోన్ ఎవరో తెలియదు, ఆ ప్రవీణ్ ఎవరో తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. సో ఒకసారి ఈ వీడియో వాళ్ళను తగ్గిస్తూ వాళ్ళను హేళన చేస్తూ వీళ్ళ దగ్గర మాట్లాడానట. వీడియో పెడుతున్నాను, ఒక్కసారి వీడియో చూడండి. ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారు, షారోన్ గారు ఉన్నారు. వాళ్ళు నేను వన్నెస్ ప్రోగ్రామ్ కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు 3 hours వెయిట్ చేశాడు ఆయన నా కోసం. నాది అయ్యేంత వరకు వెయిట్ చేశాడు, అలాగే కూర్చొని ఉన్నాడు. కనీసం ఆ గౌరవంతో అయినా సరే మనం వెళ్ళాలని చెప్పి తొందరగా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి స్పీడ్ కార్లో బ్యాగ్ అది కొరాలు పడేదని చెప్పేసి వచ్చి ఆయన ముందు కూర్చొని ఏందన్నా ఏంటి విషయం అంటే ఇలా నా 2 చేతులు పట్టేసుకుని నా చేతికున్న వాచ్ ఏదో ఉంది, టైటన్ వాచ్ తీసి నా చేతికి దొరికేస్తుంటే ఏంది అసలు ఎందుకు ఇదన్నా? నేను లేదు తమ్ముడు, నా గుర్తుగా నేను నీ చేతికి ఉండాలి, ఇది నేను వాడే వాచ్, ఇది నీ చేతికి ఉండాలి అన్నాడు. నాకు ఇన్ని ఉన్నాయి వాచ్లు, నాకు ఇలాంటివి ఏమి వద్దు చెప్పండి అన్న, ప్రేమగా మాట్లాడదు. ఏ వద్దు అంటే లేదు తమ్ముడు, నాకు వద్దు, నేను నిన్ను బెల్లంపల్లికి ఇన్వైట్ చేశానని నీకు తెలియాలి. సో ఇది ఎప్పుడు నువ్వు చూసినా అన్న నన్ను బెల్లంపల్లికి ఇన్వైట్ చేశారు కాబట్టి నేను వెళ్ళాలన్న ఆలోచనతో ఇది నీకు ఇస్తానని చెప్పి ఆ స్క్రీన్ ఉంటాడు పోరాడతాం. సో వీళ్ళందరూ గట్టిగా పట్టుకొని ఆ చేతికి పెడితే వెంటనే తీసేసి అన్న ఉంచుతానులే నా దగ్గర, కానీ ఇలా వద్దు మీరు పెట్టుకోండి, తర్వాత నేను బెల్లంపల్లికి వచ్చినప్పుడు ఇవ్వండి అంటే అసలు కుదరదని బలవంతంగా పెట్టేశాను. ఆ రోజు తన షారోన్ గారు తను అందరూ మాట్లాడినప్పుడు నేను ఒకటే అన్నా, సిద్ధాంత పరంగా మన మధ్యలో ఏమున్నాయో, గతంలో ఏం జరిగాయో నువ్వు అన్నావు కదా ఇందాక, అన్నా నన్ను మాత్రమే ఏంటన్నా వాళ్ళందరూ ఉన్నారు కదన్నా నువ్వు ఫోన్లో రాదు. యాక్చువల్లీ నేను వాళ్ళందరితో మాట్లాడేసి ఆల్రెడీ నేను చూడలేదు, మనసులో ఉన్నది చెప్పిన. అదే నేను చాలా చిన్నన్నా, నా జీవితం నేను చెప్పేది ఏంటంటే థామస్ గారు మీరు గతంలో తెలుసుకుంటుంది థామస్ గారు కానీ, షారోన్ అక్క గారు, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న గారు, వీళ్ళందరికీ నేను మాట్లాడి ఉంటారు, నేను ఇద్దరు మాట్లాడుకోవటాలు చాలా జరిగాయి. ఒకప్పటి విజయప్రసాద్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరు బాగా. ఎందుకంటే నాలో నేను ఏమనుకున్నానంటే వన్స్ ఒక విషయం మీద మనం ప్రజలకు అవగాహన కల్పించేటప్పుడు సత్యం కోసం నిలబడి సత్యవాక్యాన్ని ప్రజలందరిలో తీసుకెళ్లి క్రిస్టియానిటీలో ఒక యూనిటీని క్రియేట్ చేయాలి. మెయిన్లీ మన నుంచి అన్యులకు ఎలాంటి సంకేతం వెళ్ళకూడదు, వాళ్ళు మనల్ని బ్లేమ్ చేసే విధంగా మనం ఎక్కడ చాయిస్ ఇవ్వకూడదు. చూశారు కదా, ఇందులో ఎక్కడైనా ప్రవీణ్ గారిని కానీ, షారోన్ గారిని కానీ, శ్రీను తమ్ముడిని కానీ నేను కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడానా? లేదు కదా. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. జాన్ వెస్లీ అన్నని ఎంత చిన్న చూపుగా మాట్లాడారు, ప్రవీణ్ అన్నయ్య షారోన్ అమ్మగారి గురించి ఎంత చిన్న చూపుగా మాట్లాడారు, బ్రదర్ అనిల్ గారు ఆయన గురించి మీరు ఎంత చీప్గా మాట్లాడారు.
ఇటుపోతే రాజమండ్రి తామసయ్య గారి గురించి మీరు తరిమారా? దైవ సేవకులను చిన్న చూపుగా చేసి మాట్లాడుతున్నారు. అందుకనే మీ స్వభావం ఏంటో, మీ తాసుపావ బుద్ధి ఏంటో ఈ క్రైస్తవ ప్రపంచానికి నేను చూపించాలనే ఈ వీడియో చేశాను. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేకపోతే యేసన్న గారు వీడియో పెట్టారు కదా మీరు. హోసన్నా అనే మినిస్ట్రీ స్థాపించబడడానికి గల కారణం ఏంటి? మేము ఒక క్వశ్చన్ వేస్తే ఏం ఆన్సర్ చేయాలో తెలియక నన్ను నా చెల్లి కంటే ఎక్కువమ్మ, నా చెల్లిమమ్మ నువ్వు. చెల్లి అంటే చెల్లికున్న ఒక ప్రత్యేకత మీకు తెలుసా అన్న? ఎంతోమంది యంగ్స్టర్స్ని మీ మాటల ద్వారా ఏం చేస్తుంటారో తెలుసా, మీరు ఆకట్టుకొని మీ నవ్వులో ఒక సర్కాస్టిక్, ఒక భయంకరమైన నవ్వు ఉంటుంది. ఆ ప్రవచనాలు, ఆ దర్శనాలు, అన్య భాషలు మీరు ఆపడానికి వీల్లేదు. దేవుడిచ్చినటువంటి వరాన్ని వదిలిపెట్టడానికి వీళ్ళు, చావడానికైనా ఉండాలి తప్ప ఇలాంటి శత్రుత్వంతో ఉండొద్దు. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అన్నప్పటికీ కూడా మీరే అన్నారు నాకు ఏ ప్రాబ్లం లేదని. కానీ ఈరోజు వీడియో చేయడం వల్ల కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. విషయం ఏంటంటే కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఏ నిజాలు బయటకు వచ్చాయి? కాకినాడలో మీ పరిచర్యకు అడ్డుగా వచ్చినటువంటి వాళ్ళ గురించి మీరు చెప్పగలిగారు ఈ రోజున. ఇదే మాట నెక్స్ట్ డే చెప్పింటే బాగుండేది కదా సార్. మళ్ళీ ఒక మాట అన్నారు ఏంటంటే వారి మీద కేసులు పెడితే స్టూడెంట్స్ కాబట్టి, పిల్లలు కాబట్టి మళ్ళా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, దాన్ని బట్టి కొంచెం అలా జరుగుద్ది ఇలా జరుగుద్ది అని చెప్పి మీరే కనికరమైన మాటలు మాట్లాడారు. సో ఆ కనికరమైన మాటలు బాగున్నాయి. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది మీకు ఎక్కడ గురజాడ, సరే వైజాగ్ మీటింగులు దగ్గర జరిగినటువంటి విషయంలో అక్కడ ప్రజలు ఎవరు రాలేదన్నట్టుగా వీడియో చేసినటువంటి ఒక వీడియో ఉంది, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు వైజాగ్లో ప్లేస్ మార్చి గురజాడ కళాక్షేత్రాన్ని తీసుకున్నాడు. గురజాడ కళాక్షేత్రం అనేది చాలా పెద్దది. ఈయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం ఎలాగూ చీప్ ట్రిక్లు చేస్తాం కదా, జనాలు అందరూ వచ్చేస్తారు, ఏ అద్భుతాలు జరగకపోయినా నేమ్ కాలింగ్ అనే ఒక పనికిమాలిన అద్భుతం, అది అద్భుతం కాదు, గుడ్డు కాదు. పేర్లు పిలవడాన్ని అద్భుతం అనుకుంటున్నారు అందరూ, అది అద్భుతం కాదు. పేర్లు పిలిచినా కూడా వాళ్ళకి ఏం చేసేది ఉండదు, ఒరిగేది ఉండదు. ఈ సంగతి అందరికీ అర్థమైపోయింది. సో కాబట్టి ఈ గురజాడ కళాక్షేత్రానికి జనాలు రాలేదు. కానీ వచ్చేటప్పుడు ఇక్కడ హాల్ అంతా ఖాళీగా ఉంది అయ్యా. ఈ హాల్ అంతా ఫుల్గా ఫిలప్ అయిపోవాలి. ఏసునామని ఇది జరుగుడు కాక జనాలు రాకపోవటం వల్ల ఆ రోజే చాలా బాధపడి తెగ మాట్లాడేశాడు ఆయన. తర్వాత ఈ జనాలు రాకపోవడం బట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడి అరేరే వ్యాపారం దెబ్బతినిపోయింది, ఇతని వీడియోలు మన మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి, ఇప్పుడు ఏదో ఒకటి మనం ఇప్పుడు ఏమంటున్నాడంటే విజయప్రసాద్ రెడ్డి గారు, మీకు ప్రజలు రాలేదు కాబట్టి మీరు మిస్ఫైర్ అవుతున్నారు, దానివల్ల మీకు కోపం వచ్చింది, అందుకే ఈ వీడియో చెప్తున్నారు, ఈ చేసేవన్నీ కూడా అబద్ధాలు చెబుతున్నారు, ఇందులో ఒక్కటి కూడా సత్యం లేదని చెప్పి తను కూడా ఒక వీడియో చేశారు. కాబట్టి ఎవరిది సత్యం ఎవరిది అసత్యం అని ఈ వీడియో నేను చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను ఒక్కొక్కటిగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు తప్పులు ఎలా చేసుకుంటూ వస్తున్నారనే విషయాన్ని నేను ఈ సమయంలో మీ ముందుకు తీసుకుని వస్తాను, గమనిద్దాం. ఇప్పుడు కాకినాడలో జరిగినటువంటి మీటింగ్ కొరకు అమ్మతేజ గారు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫంక్షన్ హాల్కి కుష్టు వాళ్ళను పట్టుకొని పోయి బాగు చేయండి, స్వస్థపరచండి, అమ్మతేజ గారు బాగు చేయండి అని చెప్పేసి ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తి ఉన్నాడు చూసారా. సో అతను వెళ్ళి అక్కడ గుంపుగా చేరి అక్కడ మీటింగ్లో వాక్యపరిచయం చేస్తున్నప్పుడు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఇక్కడ ఏం లేదని చెప్పడం అనేది ఇది రాంగ్, ఇది 100% రాంగ్. ఇది ఒకవేళ ఇది కనుక విజయప్రసాద్ రెడ్డి గారే చేయించుంటే ఇది మాత్రం ఖచ్చితంగా తప్పు సార్, ఇలా మీరు ఈ పరిచర్యలో చేయకూడదు, ఓకేనా. 2, ఇక మీరు ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టి ఇన్ని రోజులు కూడా సైలెంట్గా ఉండి మరలా దాని మీద మీరు కౌంటర్ వీడియోగా చేయటం అనేది ఇప్పుడు చేయటం అనేది కరెక్ట్ కాదు, రైట్, ఓకేనా. అలాగనే మరలా జాన్ వెస్లీ గారి గురించి ఆ వాట్సాప్ చాటింగ్ గురించి మీరు మాట్లాడినప్పుడు మరి తను వాట్సాప్ చాటింగే వాడనని తెలిసింది. మరి దాని గురించి కూడా మీరు మరలా ఒక వీడియో చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే అది రాంగ్ అని తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఒకరు తప్పు చేసి ఇంకో తప్పు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ తప్పులకి ఫుల్ స్టాప్ పెట్టేసి దయచేసి మీరిద్దరూ మర్చిపోయి ఇక నుండి మీ విషయాలను మర్చిపోయి మీ పరిచర్య మీరు చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మీరు ఒకరినొకరు దేశించుకోవటం, ఒకరినొకరిని ఇలాగ అనుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్ కూడా ఏమీ లేదు. మీరు అన్నారు కదా అమ్మతేజ గారు, సో ఇలా చేయటం వల్ల ఏం లేదు, యూట్యూబర్గా తను సంపాదించుకుంటున్నాడేమో, కొంత నా మీద వీడియోలు చేస్తారని మీరు అంటున్నారు. సో ఒకవేళ అయితే కావచ్చేమో, కానీ కంప్లీట్గా ఈ యొక్క విషయాలు ఇక మీరు తీసుకురాకుండా ఆయన చెప్పాడని ఈయన చెప్పాడని మీరు ఇలాగనే వెళ్తూ ఉంటే ఇది ఇలాగనే వెళ్తూ ఉంటుంది. ఈ యొక్క దారికి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ పడదు. మనం దేవుని పిల్లలం కనుక
మనకు వచ్చింది, సమస్య వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సమస్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వీడియోలో నేను ఒక సమస్యనే క్లియర్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఆ యొక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి ఒకవేళ ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారి పంపించుంటే అది రాంగ్. ఇది 2 మీరు కనుక వాట్సాప్ చాటింగ్ చూపించాడని మీరు చెప్పారు. ఒకవేళ జాన్ వెస్లీ అన్న కనుక వాట్సాప్ వాడకపోతే అది రాంగ్ కాబట్టి మీరు ఇలా అబద్ధాలు చెప్పడం అనేది మంచిది కాదు. సో ఈ 2 విషయాలను నేను క్లియర్ చేస్తున్నాను. ఇక తతిమ విషయాలు ఏదైనా ఉంటే మనము మరలా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ మొట్టమొదటి విషయాలు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకవేళ మీ గురించి మీ ముందు ఏదో మాట్లాడి ఉండొచ్చు, 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసి మరి ప్రవీణ్ శారణ్ గారు నా చేతికి వాచ్ పెట్టారు, టైటాన్ వాచ్ పెట్టారు. ఆ వాచ్ నేను వాళ్ళకి ఇచ్చేసాను, నా దగ్గర ఇన్ని ఉన్నాయి వాచ్లు అని చెప్పి ఆయన అంటాం. మరలా వాళ్ళకి ఆ ఊరు ఇన్వైట్ చేయటం, ఏది అక్కడ బెల్లంపల్లి ఇన్వైట్ చేయటం అనేది జరిగింది, అది అని చెప్ప. అంటే కొంతమంది గొప్ప కోసం అంటే నా దగ్గర ఇలా జరిగిందని చెప్పుకున్నాడేమో మేబీ. సో అలా చెప్పుకోవడంలో తప్పేం లేదు, కానీ మీరు మళ్ళీ వాటిని బయటపెట్టి ప్రస్తావించడం అనేది ఇది సిల్లీగా ఉంటుంది సార్. సో కాబట్టి ఈ విషయాలు మీరు మర్చిపోయి మీ పరిచయం మీరు చేసుకోండి, అతని పరిచయం అతను చేసుకుంటాడు. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒకరినొకరిని ఇక మరలా అనుకోకుండా, నిన్న మీరు పెట్టారు, ఈరోజు ఈయన పెట్టాడు, రేపు ఇంకొక వీడియో వస్తుంది, ఎల్లుండి ఇంకొక వీడియో వస్తుంది. సో ఇలాంటి వీడియోలు రాకుండా మీరు చూసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ మీ ఇద్దరి మధ్యలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఇద్దరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. ఇద్దరు కూడా మంచి సేవ చేయండి. మన భారతదేశం అంతటిని దున్నండి, పంట వేయండి, ప్రజల్ని రక్షించండి. మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేరు. కాకపోతే ఇలాంటి మనస్పర్ధలు తీసుకోవచ్చుకోకుండా మీరు కాపాడుకోవాలి. వన్స్ అగైన్ జాన్ వెస్లీ గారికి కూడా శుభాలు, అంతేకాకుండా థామస్ గారికి, అలాగనే శారణ్ ప్రవీణ్ గారికి కూడా శుభాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. బాయ్.